నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మరో కీలక అడుగు చేస్తూ ఉండండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మాట్లాడుతున్న వీడియో చూద్దాం. మీరు సీరియస్ చెప్తాను, మీరు కనుక రౌడీలను కనుక మీరు ఎంకరేజ్ చేశారా, గుండాలని కనుక మీరు వెనకేసుకొచ్చారా, ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. నేను చెప్తున్నాను, ఒక హోంమంత్రిని కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాను. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాళ్ళు ఇచ్చిన చాలామంది నవ్వు వస్తాయేమో, నాకు నవ్వు రాలా. అంటే ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలంకారాలు చేసుకోకూడదు. ఒకడంటే సరిపోద్ది దానికి. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకొని ఎవడో ఒక అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఎవడు ఆ ఆడపిల్లని అంటాడు, ఆడబిడ్డని. నా భయాలు అది. హోంమంత్రి న్యూస్ అనేసి వెళ్ళిపోతారు. దాని పర్యావసానం, దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి వస్తాయి మనం ఊహించలేము. అందుకని ఇవి మేము వెరీ వెరీ క్లియర్గా ఉన్నాను. నేను అలయన్స్ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సడన్గా నేను గుర్తొస్తాను. ఇక్కడ కూడా కులం వస్తుంది. నేను కులాలను దాటి దేశం వైపు వెళ్దాం అనుకుంటే నా దురదృష్టం, దరిద్రం ఏంటంటే, ఈ పదం వాడుతాం, క్షమించాలి, నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. ఒక దేశాన్ని ప్రేమించేవాడు, అందరూ బాగుండాలని కోరుకునేవాడు, వ్యవస్థలో బలోపేతం కావాలని కోరుకునేవాడిని అందరూ కలిసి చివరిన కులం అనే ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. కాదు, నన్ను బంధించలేరు. అది అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందుకే నేను లా అండ్ ఆర్డర్, నేను ఇప్పుడు దాకా ఎస్ఐటీగా నేను ఇప్పుడు మాట్లాడా. ఒకసారి పిఠాపురంలో మాట్లాడా. నేను ఈరోజు మళ్ళీ కాకినాడ వేదిక చెప్తున్నా. ఐ వాంట్ ఎంటైర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, ఎంటైర్ జనసేన పార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, raise your voice against any kind of law and order situations. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి, అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి